వీళ్ళే తప్పుడు కేసులు పెడితే, వీళ్ళే తప్పుడు వ్యవహారాలు చేస్తే, వీళ్ళే తప్పుడు అరెస్టులు చేస్తే, వీళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఏమవుతుంది? ఇది ఇప్పుడు ప్రస్తుతం పరాకాష్ఠకి చేరింది. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అప్పుడు ఎస్పీలు వీళ్ళందరూ పనిచేసి పెట్టారు. మనకి అక్కడ ప్రత్యక్షంగా కనబడింది. అంగళ్ళు టైంలో అక్కడ గొడవ క్రియేట్ చేసిన, లేకపోతే గనక అతని పేరేంటది, ఈ అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు. కుప్పంలో చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి వచ్చే వాళ్ళని ఎట్ట ప్రోత్సహించారు పోలీసులు. ఖచ్చితంగా తప్పే, దుర్మార్గం, అహంకారపూరితం. అధికార పక్షం చేసింది ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గమైన పని. దానికి పోలీసులు సహకరించారు, నిద్రపోయారు, లేదా రెచ్చగొట్టడానికి వీళ్ళు సహకరించారు. దాని పర్యవసానం పోలీస్ వ్యవస్థను కనుక మనం కంట్రోల్ చేయకపోతే కష్టం అనేటటువంటి దీంతో వీళ్ళు చేస్తున్నారు. ఆ విషయంలో తప్పేం లేదు. అయితే రేపు పొద్దునేంటి వీళ్ళు వదిలిపెడతారా? ఇది అధికారుల యొక్క ఇగోస్. మీరు చూడండి, అక్కడ తెలంగాణలో స్మితా సబర్వాల్, తర్వాత ఆవిడ ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంటది, ఇదివరకు ఆవిడని అవతలకు పంపించారు, ఇప్పుడు ఆవిడ కీ రోల్ పోషిస్తుంది 5-6 పదవులు. ఇద్దరు కూడా అక్కడ కొంచెం సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించారు, ఇద్దరు ఐఏఎస్లు మహిళలే. ఈ మహిళలకు సంబంధించి ఇగో క్లాషెస్ వచ్చినాయి. వాళ్ళిద్దరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రచారం పరంగా ఆవిడ ఒక తరపున ఒక గ్రూప్, ఈవిడ తరపున ఒక గ్రూప్ అయ్యారు. చివరికి కేసీఆర్ ఉన్నంత వరకు స్మితా సబర్వాల్కి ఈ రోల్ పోషించారు.